రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్రపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ అభియాన్కు అనుగుణంగా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంస్థ ఈ కార్యక్రమ అమలును పర్యవేక్షిస్తోంది. బహిరంగ మల విసర్జనను నిర్మూలించడం, ప్రతి ఇంటికి స్వచ్ఛాలయాల సౌకర్యం కల్పించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, రహదారులు, ఇతర బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం, వ్యర్థాలను సక్రమంగా సేకరించడం, తరలించడం, శుద్ధి చేయడం, వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతను ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధిని స్థిరంగా కొనసాగించడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం తదితర విధులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తోంది. ఇదిలా ఉండగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జనవరి 18న ప్రారంభమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం డిసెంబర్ వరకు ప్రతి నెల ఒక ఇతివృత్తంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, తడి, పొడి చెత్త సేకరణ, వాయు కాలుష్య నియంత్రణ, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం పెంపు, సేంద్రియ ఎరువుల ప్రోత్సాహకం వంటి లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ నినాదంతో ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాల నిర్వహణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యుల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి శాఖలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలను నమోదు చేసేందుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్ను రూపొందించారు. ప్రతి నెల ఒక ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జనవరిలో నూతన సంవత్సరం శుభ్రమైన ప్రారంభం, న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ ఇతివృత్తంతో స్వచ్ఛాంధ్ర అమలు చేశారు. పరిశుభ్రమైన పరిసరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయకుండా అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించారు. ఫిబ్రవరిలో మూలం, వనరు, సోర్స్, రీసోర్స్ వ్యర్థాలను వాటి మూలం వద్దే వేరు చేయడం, వాటిని వనరులుగా సద్వినియోగం చేసుకునే విధానాలను వివరించడమే దీని ఉద్దేశం. కాలుష్యం లేని పర్యావరణం, ఘన వ్యర్థాల సక్రమ నిర్వహణ, స్వచ్ఛమైన నీటి వనరులు, ఇళ్లు, అపార్ట్మెంట్లు, కాలనీలు, గ్రామాలు అన్నీ పరిశుభ్రంగా ఉండేలా అక్కడి వారిని భాగస్వాముల్ని చేశారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, గుడులు, చర్చిలు, మసీదులు, పరిశ్రమల్లోనూ దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గాలిలో కాలుష్యం లేకుండా చూడాల్సిన బాధ్యత కాలుష్య నియంత్రణ మండలి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఎక్కడికి వెళ్లినా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక మార్చి నెలలో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ నివారించండి, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి, అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, ప్రమోట్ రీయూజబుల్స్ ప్రధాన అంశంగా కార్యక్రమాలు చేపట్టారు. పట్టణాలు, గ్రామాలు, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ తదితర కేంద్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఏప్రిల్ నెలలో ఈ వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో పునర్వినియోగానికి అనుగుణంగా రూపొందించడం, ఈ-వేస్ట్ కలెక్షన్ అండ్ సేఫ్ రీసైక్లింగ్ ప్రాక్టీసెస్ అనే ఇతివృత్తం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మే నెలలో నీరు మీరు ఆంధ్రప్రదేశ్ను నీటి సమృద్ధి గల రాష్ట్రంగా మార్చడంలో పౌరుల పాత్ర అనే అంశంతో పాటు వేడిని ఎదుర్కోవడం ఎలా, బీట్ ది హీట్ ఇతివృత్తంగా ఈ కార్యక్రమ నిర్వహణ జరిగింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా మొక్కలను నాటి సంరక్షించే చర్యలను చేపట్టారు. మే నెలలో అధిక ఎండవేడిమిని, వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేసవిని ఎదుర్కొనడంపై స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. జూన్ నెలలో యోగాంధ్ర కార్యక్రమం జరగడంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరగలేదు. జూలై నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం, ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే ఇతివృత్తంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి, సకల ప్రాణికోటి మనుగడకు పెనుముప్పు ఉన్న నేపథ్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి ఆహ్లాదకర వాతావరణాన్ని భావితరాలకు వారసత్వంగా ఇవ్వాల్సిన బాధ్యత పట్ల అవగాహన కల్పించే దిశగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని సమాజం నుంచి దూరం చేద్దామని పిలుపునిస్తూ ర్యాలీలు, సమావేశాలు, కరపత్రాలు పంచడం, కళా ప్రదర్శనలు, డిజిటల్ కంటెంట్ తదితర కార్యక్రమాలు జరిగాయి. ప్లాస్టిక్ వాడకం వలన కలిగే దుష్పరిణామాలు, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో గాజు సీసాలు, వస్త్ర సంచుల వినియోగం,
పేపర్ ప్యాకింగ్ వంటి వాటిని ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించారు. రైతు బజార్లు, అన్ని రకాల దుకాణాల్లోనూ పాలిథిన్ సంచులు ఉపయోగించకుండా పటిష్ట పర్యవేక్షణ ఉంచాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. విద్యా సంస్థల్లో ఎకో క్లబ్బులను క్రియాశీలం చేసి ప్లాస్టిక్ రహిత క్యాంపస్లుగా తీర్చిదిద్దేలా ప్రోత్సహించాలని, స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా జాగృతం చేయాలని సూచించింది. ఇక ఆగస్టు నెలలో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పరిశుభ్రత ప్రాముఖ్యతను గుర్తు చేయడం, సామూహిక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం లక్ష్యంగా స్వతంత్ర భారతదేశం, స్వచ్ఛమైన భారతదేశం, ఇండిపెండెంట్ ఇండియా, క్లీన్ ఇండియా ఇతివృత్తంగా కార్యక్రమాలు జరుగుతాయి. సెప్టెంబర్ నెలలో మొక్కలు నాటడం, అర్బన్ ఫారెస్టులు, ఇంటి పెరటి తోటలను ప్రోత్సహించడం, అలాగే సేంద్రియ ఎరువు తయారీపై అవగాహన కల్పించే దిశగా గ్రీన్ ఏపీ అంశంతోనూ, అక్టోబర్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడం, దానివల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, ప్రజా రవాణాను ప్రోత్సహించడం, చెట్లు నాటడం వంటి చర్యలు చేపట్టడం అంశాలపై అవగాహన కల్పిస్తూ స్వచ్ఛమైన గాలి ఇతివృత్తంతో నవంబర్ నెలలో బహిరంగ మల విసర్జన, మూత్ర విసర్జనను నివారించడం, మంచి పారిశుద్ధ్య పద్ధతులను పాటించడం పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత, పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ ఇతివృత్తంతోనూ డిసెంబర్ నెలలో పర్యావరణ రంగంలో స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించేందుకు పర్యావరణంలో అవకాశాలు ప్రధానాంశంగానూ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందనే దార్శనికతతో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని సూచించారు. యువత ఈ కార్యక్రమ లక్ష్య సాధనలో భాగస్వాములని, చెట్లు విరివిగా నాటాలని అన్నారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం. స్వచ్ఛ సర్వేక్షణలో 5 అవార్డులు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. స్వచ్ఛ సూపర్ లీగ్ 2024లో తిరుపతి, గుంటూరు, విజయవాడకి గుర్తింపు వచ్చింది. సఫాయి మిత్ర సురక్షిత షహర్ కింద విశాఖపట్నానికి అవార్డు వచ్చింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ కింద రాజమండ్రికి గుర్తింపు వచ్చింది. గార్బేజ్ ఫ్రీ సిటీస్ లో విజయవాడ 7వ ర్యాంక్ వచ్చిందంటే, స్టార్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. పర్యావరణానికి ప్లాస్టిక్ అతిపెద్ద అవరోధంగా మారిందని, నీటిని, నేలను కలుషితం చేస్తోందని అన్నారు. క్యాన్సర్ రావడానికి ప్లాస్టిక్ కారణమని, ప్లాస్టిక్ వినియోగం పెరిగే కొద్దీ పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ తయారీ సమయంలోనూ వాటిని కాల్చినప్పుడు వెలువడే విషవాయువులు శ్వాస సంబంధిత వ్యాధులకు దారితీస్తున్నాయని, ప్లాస్టిక్ వ్యర్థాలు నదులు, కాలువలు, చెరువుల్లో చేరడంతో జలచరాల మనుగడకు ముప్పుగా మారుతోందని అన్నారు. ప్లాస్టిక్ బదులుగా గుడ్డ సంచులు, మెటల్ స్ట్రాలు, కంపోస్టబుల్ ప్లేట్లు వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అక్టోబర్ 2 కల్లా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, డిసెంబర్ నాటికి రాష్ట్రమంతా దీన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించామని, స్వయం సహాయక సంఘాల ద్వారా గుడ్డ సంచులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. 123 మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వేరు చేసే కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. తడి పొడి వ్యర్థాల తరలింపు, పునర్వినియోగం సమర్థంగా జరుగుతోందని వివరించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా స్వర్ణాంధ్ర సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మనం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఆగస్టు 15 నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాం. అక్టోబర్ కల్లా అన్ని మున్సిపాలిటీలో, డిసెంబర్ కంతా రాష్ట్రం మొత్తం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని అన్ని ప్రభుత్వాలు నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం 2024-25 గాను ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణలో ఆంధ్రప్రదేశ్కు 5 పురస్కారాలు రావడం విశేషం. వివిధ విభాగాల్లో విజయవాడ, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నగరాలకు పురస్కారాలు లభించాయి. దేశం మొత్తం మీద 23 కార్పొరేషన్లు అవార్డులు దక్కించుకోగా వాటిలో 3 ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి.
10 లక్షల జనాభా దాటిన నగరాల్లో విజయవాడ, 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన పట్టణాల్లో గుంటూరు, 50,000 నుంచి 3 లక్షల జనాభా కలిగిన విభాగంలో తిరుపతి కార్పొరేషన్ అవార్డులు అందుకున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు స్వచ్ఛతలో ముందంజలో నిలిచాయి. వ్యర్థాల నిర్వహణలో కొత్త ఆవిష్కరణలు గుర్తింపు పొందాయి. ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నందుకు ప్రత్యేక అవార్డు, పర్యావరణ అనుకూల విధానాల్లో ప్రత్యేక ర్యాంకు దక్కింది. రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఇక మంత్రిత్వ శాఖ పురస్కారాల ప్రత్యేక విభాగంలో సఫాయి మిత్ర సురక్షిత నగరాల్లో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో మంత్రిత్వ శాఖ పురస్కారాల్లో రాజమహేంద్రవరం నిలిచింది. స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణ విభాగంలో కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించే వార్షిక పరిశుభ్రత సర్వే స్వచ్ఛ సర్వేక్షణలో ఆంధ్రప్రదేశ్ తగిన గుర్తింపు పొందడం స్వచ్ఛాంధ్ర సంకల్పాన్ని నెరవేర్చడంలో మరింత ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం కావలసిన పరిశుభ్రత ఉద్యమం. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రత నియమాలు పాటించడం ద్వారా స్వచ్ఛాంధ్రప్రదేశ్ను సాధించవచ్చు. రాష్ట్రాలన్నీ స్వచ్ఛత బాట పట్టినప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛ భారత్ సాకారమవడంతో పాటు పరిశుభ్ర భారతావని ప్రగతి సుసాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్రపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.